ఎస్టీ బీసీ మైనార్టీలకు 50 ఏళ్లకే 4000 పెన్షన్, డ్వాక్రా సంఘాలకు 10 లక్షల వడ్డీ లేని రుణం, బీసీలకు 5000 కోట్లతో ఆదరణ. మళ్ళీ ఆదరణ వచ్చింది, ఖతం అయిపోయా బీసీల పని. ఈ ఆదరణతోనే 14.5 సంవత్సరాలు బీసీల మోసం చేసి వాళ్ళు ఓట్లు వేయించుకుంటే ఆదరించింది లేదు, నువ్వు మన్ను లేదు. నిన్ను ఆదరించారు 14.5 సంవత్సరాలు ముఖ్యమంత్రి చేయడానికి కోసం తెలుగుదేశం పార్టీని 35-40 సంవత్సరాలు మోశారు బీసీలు. కానీ వాళ్ళని మీరు ఆదరించాల, మిమ్మల్ని వాళ్ళు ఆదరించారు. మళ్ళీ ఆదరణ అని ముద్దు పేరు పెడింది. ఎవరిని ఆదరిస్తావు నువ్వు? నీ చుట్టంలో ఆదరిస్తావు తప్ప బీసీలను ఎప్పుడు ఆదరించలే. ఏంది ఆదరించేది? 5,000 10,000 ఇచ్చి ఆదరణ అది అనేది ఇలా ఏపీలో ఉన్న బీజేపీ మామూలుగా ప్రజలు మాట్లాడుకుంటున్నారు. వారి రక్షణకు ప్రత్యేక చట్టం అట. స్థానిక సంస్థలు నామినేటెడ్ పదవుల్లో బీసీలకు 34% రిజర్వేషన్లు. ఇది నమ్మొచ్చా? స్థానిక సంస్థలు నామినేటెడ్ పోస్టులో బీసీలకు 34% రిజర్వేషన్ అట. ఏం మరి ఎమ్మెల్యేలు ఎంపీలు ఎందుకు లేలా? ఎమ్మెల్యే పదవులు, ఎమ్మెల్యే సీట్లు, ఎంపీ సీట్లలో ఎందుకు 34 సీట్లు ఇలా? అంటే ఇది ఉత్తది ద్రోహం, ఇది నమ్మక ద్రోహం, మోసం. ఇది ఇచ్చేది కాదు, మన్ను కాదు, ఉట్టిదే. ఇచ్చేదైతే నువ్వు నిజంగానే బీసీల పార్టీ అంటున్నావు కదా, 34% సీట్లు ఎందుకు ఇవ్వలేదు? 20% కూడా ఇవ్వలే నువ్వు బీసీలకి. ఇక మళ్ళీ దీన్ని ఎట్లా అమ్మాలా? పూజారులకు 15,000 అట. మళ్ళీ పూజారులకు కూడా పంగనామాలు పెట్టే కార్యక్రమం మొదలుపెట్టిండు. పూజారులకు 15,000 అట. ఇవన్నీ ఉట్టిదే. ప్రతి చేనేత కుటుంబానికి ఏటా 24,000. ఇది ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డి గారు ఇస్తూనే ఉండు. వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ చేనేత కార్మికులకి ఇస్తూనే ఉంది. మగ్గం ఉన్న ప్రతి వ్యక్తికి ఇస్తాడు. ఇక నువ్వేదో కొత్తగా అందులో మద్యం ధరల నియంత్రణ, విషపూరిత బ్రాండ్ రద్దు, మద్యాన్ని తీసేస్తున్నట్లే ధరలను నియంత్రించి కొద్ది మంచి నాణ్యమైన మందును పంపిణీ చేస్తారట. ఇది మొత్తానికి ఎస్సీ ఎస్టీ బీసీలకు మైనార్టీలకి 50 ఏళ్లకే 4,000 పెంచారంటే ఎస్సీ ఎస్టీ బీసీలకి టికెట్లు ఇవి. ఫస్ట్ వాళ్ళ పదవుల్లో కూర్చోబెట్టు, వాళ్ళకి ముఖ్యమంత్రులు ఉప ముఖ్యమంత్రి పదవులు ఇవి, అధ్యక్షుడి పదవులు ఇవి. ఈ పెన్షన్లు ఈ కథ ఈ స్వతంత్రం వచ్చినప్పటి నుంచి నడుతూనే ఉంది. ప్రతి ఒక్కడు చెప్పేది ఇదే. ఇంకోటి ఏంది? ప్రజాగళం సూపర్ 6 బ్యాట్ పట్టుకోండు 6 కొట్టినట్టు. ఈ సూపర్ 6 కాదని ప్రజలు అనుకుంటున్నారు. ఎందుకంటే బీజేపీ దాన్ని ముట్టుకోవడానికే సాహసం చేయలేదు, దాన్ని ముట్టుకోవడానికి నమ్మకం లేక విశ్వసనీయత లేదంటే ఈ సూపర్ 6 కాదు, సూపర్ చీటింగ్స్ అంటుంది. చీటింగ్ 6 దీని పేరు అని ప్రజలు అనుకుంటున్నారు. సూపర్ చీటింగ్స్. ఈ సూపర్ సీటింగ్ జోలికి మేము బోదలుచుకోలేదని చెప్తుంది. ఎందుకు సూపర్ సీటింగ్స్ అంటే ఇందులో చూడండి, యువతకు 20 లక్షల ఉద్యోగాలు. ఇది పక్కా చీటింగు. ఇది అయ్యే పనే కాదు. యువతకు 20 లక్షల ఉద్యోగాలట 5 సంవత్సరాల్లో. ఇది నువ్వు సాధ్యమైందా? అయ్యే పనేనా? ఇది చీటింగ్ కాకపోతే ఏమంటారు దీన్ని? ఎవ్వడు నమ్మడు దేశంలో, ఏ పార్టీ కూడా ఇట్లా ఇయ్యదు. యువతకి 20 లక్షల ఉద్యోగాలంటే అది సాధ్యమైతే? అసలు మొత్తం ఇప్పుడు మన ఉమ్మడి ఏపీలో ఉన్నప్పటి నుంచి ఉన్న ప్రభుత్వాలే 20 లక్షల ఉద్యోగాలు క్రియేట్ చేయలే. 20 లక్షల ఉద్యోగాలు ఇచ్చిన దాఖలాలు లేవు. గవర్నమెంట్ ఉద్యోగాలు. ఏంది నువ్వు అనే ఉద్యోగాలు? జొమాటో, ఓలా, ఇవే ఉద్యోగాలంటే? యువతకి 20 లక్షల ఉద్యోగాలు ఏమో చెప్పడం వల్ల అయ్యి వాటిని ఏదేదో కథ కలిపి దాంట్లో నేను అందులో స్కిల్ చేసిన, ఇందులో స్కిల్ చేసిన అని చెప్తారు. నెలకు 3,000 నిరుద్యోగ భృతి. ఇది ఆల్రెడీ ఒక మోసం, రెండో మోసం ఇది. 2014లో నెలకు 2,000 నిరుద్యోగ భృతి ఇస్తా ఉద్యోగం లేని వాళ్ళకి అన్నాడు, అది ఇయ్యలే. ఇది 3,000 సంఖ్య పెంచిండు, ఇంకొక అదనపు మోసం అన్నట్టు. కాబట్టే చీటింగ్ 6 అంటారు. ఇది సూపర్ చీటింగ్స్. సూపర్ చీటింగ్స్లో భృతి ఉంది 2014లో, ఉద్యోగాల కథ ఉంది 2014లో. ఇంకోటి ఏం చెప్పిండు? బడికి వెళ్ళే ప్రతి విద్యార్థికి ఏడాదికి 15,000. ఇది నువ్వు ఏడ్చేది బోడి. ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డి గారు 15,000 ఇచ్చి చూపించిండు 5 సంవత్సరాలు. దానికి యాడ్ చేసి 2,000 17,000 ఇస్తా అని మళ్ళీ ఆల్రెడీ ప్రకటించాయి. ఇక దీంట్లో నీదేంది పాత్ర? ప్రతి రైతుకు ఏటా 20,000 ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డి గారు ఇస్తాడు. 13,500 5 ఏళ్ళు ఇచ్చిండు. మళ్ళీ దాన్ని పెంచిండు, 16,500 చేసిండు. అది ఇవ్వడానికి స్కోప్ ఉన్నది. నువ్వు చెప్పేది నమ్మే పరిస్థితి లేదు. ఇంకోటి ఏంది? ప్రతి మహిళకు నెలకు 1,500. ఇది నిరుద్యోగ భృతి ఖాతాలో పడింది. ఇది కూడా ప్రతి మహిళకు, ఎవరికి 19 ఏళ్ల నుంచి 59 వరకు ఉన్నోళ్ళకట. ఎవరికి 19 ఏళ్ల నుంచి 59 ఉన్నోళ్ళు అందరికే, రేషన్ కార్డు ఉన్నోళ్ళకే, అందరు అసలు దేశంలో ఆ రాష్ట్రంలో ఉన్న ప్రతి మహిళకే ఏది లేదు చెప్పడిగా. ఊరికి ఒకళ్ళకో ఇద్దరికి ఇద్దరు. మోసం ఇది. నిరుద్యోగ భృతే ఇవ్వలేకపోతే మహిళలు అంటే ఇది కొన్ని లక్షల మంది ఉంటారు. ప్రతి ఇంట్లో 2-3 మహిళలు ఉంటారు. అది ఇచ్చేది సాధ్యమయ్యేదేనా? అది ఇచ్చేదేనా? అసలు నమ్మాలనా? ఇది కూడా నిరుద్యోగ భృతి ఖాతాలు. ఇదొక చీటింగు, ఇదొక చీటింగు, ఇదొక చీటింగు. యువతకి ఉద్యోగాలు ఒక చీటింగు, నిరుద్యోగ భృతి ఒక చీటింగు, మహిళలకు 1,500 ఒక చీటింగు. ఈ రెండు బడికి వెళ్ళే పిల్లలకి రైతు కంటే ఇది ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డి గారు ఇస్తూనే ఉండే. ఇక నువ్వు కొత్తగా ఇచ్చేది లేదు. ప్రతి ఇంటికి ఏడాదికి ఉచితంగా 3 సిలిండర్లు. ఇది చీటింగే. ఇది అయ్యేది కాదు, మన కాదు.
ఏ ఇంటికి ఇస్తావు, ఎవరికి ఇస్తావు, ఏది లేదు, నిర్దిష్టంగా దానికి నిబంధనలు లేవు. ఊరికి ఒకటో ఇద్దరు ఇచ్చినా అంటాడు. ఈ మహిళలకు ఉచితంగా బస్సు ప్రయాణం. మరి ఇవన్నీ వీటిని అందుకే చీటింగ్ 6 అంటారు. సూపర్ 6 కాదు, సూపర్ సీటింగ్స్, సూపర్ 6 సీటింగ్స్ అని పెట్టారు. వాళ్ళు ప్రజలు అనుకుంటున్నారు, షణ్ముఖం లేదు, మను లేదు. చీటింగ్ 6 దీని పేరు. సూపర్ 6 కాదు, చీటింగ్ 6. ఎందుకంటే చీటింగ్లో నిరుద్యోగ భృతి ఉంది. గతంలో మీరు చీటింగ్ చేసింది. ఉద్యోగాల విషయంలో మీరు చీటింగ్ చేశారు. ఇవన్నీ మహిళలకు 1500 ఇవన్నీ చీటింగ్ కిందకే వస్తాయి. ఇక ఆయన ముట్టుకోలే. ఈనాళ్ళు కూడా సేమ్ వేశారు. ఏమన్నా కొద్దిగా ముట్టుకున్న దాఖలు అంటే ఈనాళ్ళు దాన్ని హైలైట్ చేసేటోళ్ళు, కానీ పక్కన ఉండు ఉట్టికి సప్పట్లు కొట్టినట్టు యాక్టింగ్ చేయమంటే ఇదంతా యాక్టింగ్ అన్నట్టు. యాక్టింగ్ రోల్ ఇది. ఇది తెలుగుదేశం పార్టీకి సంబంధించి మేనిఫెస్టోకి సంబంధించింది విషయం.